మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ ఇంకా లైఫ్ కోచ్ విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని డిస్కస్ చేసుకుంటాం. హలో అండి, నమస్కారం అండి. విద్యారాణి గారు, ఇప్పుడు మనకి యూత్, ఈ జనరేషన్ లో యూత్ ని చూసుకుంటే వెంటనే లవ్ లో పడిపోతున్నారు అండ్ వెంటనే అవుట్ ఆఫ్ రిలేషన్షిప్, లవ్ ఫెయిలియర్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. బ్రేకప్స్ ఏవో చాలా క్విక్ గా. దాని తర్వాత ఈ లవ్ ఫెయిలియర్స్ అయిన వెంటనే యూత్ ఎక్కువగా ఏంటంటే డిస్టర్బ్ అయిపోయి ఆ సిచ్యువేషన్స్ అనేది ఎవరికి ఊహకు అందని విధంగా ఉంటున్నాయి, ఎలా ఉంటుంది అనేది. సో ఈ జనరేషన్ యూత్ కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? అంటే లవర్స్ అయినా కానీ, రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా కానీ, సో మీరేం సజెషన్ ఇస్తారన్నా? లవ్ అంటే ఫస్ట్ లవ్ కి మీనింగ్ తెలుసుకోవాలి, రైట్? ఎస్. యూత్ కి ప్రేమ అనేది చాలా చిన్న వర్డ్ అయిపోయింది ఈరోజు. ఒక్కరు ఎంతో మందిని మెయింటైన్ చేస్తున్నారు. దట్స్ ట్రూ. లేదు ఒక 3 months, ఒక 6 months, ఒక 1 year, దాని తర్వాత నచ్చట్లే, అవును. వదిలేసేయాలి. ఈజీగా అయిపోయింది. నీకు ఈజీగా అయిపోయింది, అవతల వాళ్ళకి సీరియస్ తీసుకొని ఉంటారు. మనం 1 సైడే చూడొద్దు కదా, అవును. 2 sides చూడాలి. అవును. కానీ లైట్గా తీసుకునే వాళ్ళ లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అనేది తెలియదు. ఐ లవ్ యూ అనగానే అసలు ఏంది, ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అనగానే కామన్ అయిపోయింది. అది ఏ సినిమా చూసినా కూడా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని అనగానే సరిపోదు కదండి. వాట్ ఈజ్ లవ్, అది తెలుసుకోవాలి ముందు. అవును. వాట్ ఈజ్ లవ్, అంతే కదా. అంతే. మనం లైఫ్ గురించి ఎంత అచీవ్ చేస్తాము, లైఫ్ అంటే ఏంది, నా గోలు, ఎయిమ్స్ ఎలా ఉంటుందో, లవ్ దానికంటే ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కరోజు బ్రతికున్నా, 2 రోజులు బ్రతికున్నా ప్రెషియస్ అది. ఒకసారి మనం ఇష్టపడ్డాము అనంటే భరించాలి కదా. ఎస్. లేదు మీరు ఇలా చేస్తేనే నేను ఇలా చేస్తా, నేను ఇప్పుడు రాగానే మీరు వాటర్ ఇస్తేనే నేను మీతో మాట్లాడతా, నేను రాగానే మీరు కాఫీ ఇస్తేనే నేను మళ్ళీ వస్తా, నిజంగా బాండింగ్ ఏర్పడింది అనుకోండి, అసలు అక్కడి నుంచి ఏం వచ్చినా ఏం రాకున్నా మీరు నా కళ్ళ ముందు ఉన్నారా, కళ్ళ ముందు లేకున్నా అవసరం లేదండి. నిజం చెప్పాలంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారా అని చూస్తాం. మొన్న రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా, అమరన్న. అవును. అందులో సాయి పల్లవి ఎంత అద్భుతంగా చెప్తుంది. అవునండి. ఇలా అక్కడ నుంచి సౌండ్స్ వస్తుంటే నువ్వు ఇక్కడికి రాకున్నా పర్లేదు, అక్కడున్నా కూడా నువ్వు బాండు, ఇట్ ఈస్ లవ్, ఇట్ ఈస్ లవ్. ఎంత బాగుంది అసలు. అది వింటేనే నా కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. ఆ ప్యూరిటీ ఎందుకు మిస్ అవుతున్నారు? మీరు మూవీస్ చూస్తే ఐ లవ్ యూ ఎలా చెప్పాలి నేర్చుకుంటున్నారు, ఫ్లవర్స్ ఎలా ఇవ్వాలి నేర్చుకుంటున్నారు, గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలి, బ్రేకప్ ఎలా చేసుకోవాలి, ఇంకా 10 మందికి పోయి వీళ్ళపైన వీళ్ళు గాసిప్స్ ఎలా చెప్పుకోవాలి అన్ని నేర్చుకుంటున్నారు. మరి ఈ ప్యూరిటీ ఎందుకు నేర్చుకుంటలేరు అని నేను యూత్కి అడుగుతా. అది యూత్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, ఎనీ రిలేషన్ అండి. ఒక లవ్ ఉంది, మీరు నేను మాట్లాడుతున్నాము అని అంటే ఒక లవ్ ఉంటది. ఒక కాల్ మాట్లాడుతున్నాము, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్యూరిటీ ఎందుకు మిస్ అవుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఇష్టం అంటే మీరు ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఉండడం కావాలి, అంతే కదా. నాకు కావాల్సింది అదే. దట్ ఈజ్ లవ్. బిజినెస్ చేయట్లేదు మనం ఇక్కడ. దానికి లవ్ అని పేరు పెట్టొద్దు, పిచ్చి పిచ్చి కథలు పడొద్దు, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టొద్దు, అంతే కదండి. అంతే. ఇప్పుడు యూత్ కి ఇన్నిసార్లు ఒక 3 months, 6 months, 1 year, 2 years అంటే టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు, అంతే కదండి. అవును. ఇప్పుడు నీకు ఐ కాంటాక్ట్ ఇచ్చి లవ్, ఐ లవ్ యూ అని చెప్పుకున్న వాళ్ళు నువ్వు చేసేది నచ్చక నీకు మొహం కూడా చూస్తలేరంటే అది ఎక్కడ లవ్? ఒక మాట అబ్యూజ్ గా మాట్లాడుతున్నావు అంటే ఎక్కడ లవ్? అంతే కదండి. ఒకరు తిడుతుంటే నువ్వు వింటున్నావు అంటే ఎక్కడ లవ్? అది నాకైతే వింతగా ఉంటుందండి. ఒక్కరు చెప్తుంటే ఇది మాది లవ్ మ్యారేజ్ మేడం, కాకపోతే ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటే వాడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, వాడు బిజినెస్ చేసిండు. అది నువ్వు నచ్చా, నీ బాడీ నచ్చా ఓపెన్ గా మాట్లాడతాండి నేను. అదే నీ స్టడీస్ నచ్చా, నీ మనీ నచ్చా, నీ డెసిగ్నేషన్ నచ్చా, ఏదో ఒకటి, లేకుంటే వానికి ఏదో పిచ్చి ఉండా, అంతే కదా. ఒకసారి నువ్వు లవ్ చేసినావంటే అవతల మనిషి ఎలా అయినా అయిపోని, అవతల మనిషి ఎలా రెడీ అవ్వని, వాళ్ళ మనీ ఎలానైనా ఉండని, వాళ్ళ ఫైనాన్షియల్ ఎలానైనా ఉండని,
ఎలా అయినా ఉన్నా కూడా మనం లవ్ చేస్తాం. దట్ ఈజ్ లవ్. అవును. ప్రేమ అంటేనే అది. అదేదో మూవీలో పాత మూవీ లేదా ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం, అదో డైలాగ్ విని అది కొన్ని రోజులు నడిచింది. ప్రేమ అంటే అది కాదండి. మీరు ఒకసారి ఇష్టపడ్డారు అంటే మీరు ఒక ఐ కాంటాక్ట్ ఇచ్చారంటే రియల్గా ఐ కాంటాక్ట్ ఇచ్చారా అనేది ఈ అబ్బాయికి తెలియాలి, ఈ అమ్మాయికి తెలియాలి. అవును. నీ బాడీ చూసి ఇది చేసిందంటే అది 10 ఏళ్ళ తర్వాత లావు అయిపోతారు, 20 ఏళ్ళ తర్వాత ఇది అయిపోతారు, 80 ఏళ్ళ తర్వాత మొత్తం ముడతలు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్. అంతే కదండి. ఇప్పుడు డబ్బులు ఉంటాయి, ఇప్పుడు డబ్బులు ఉండి ఓకే చేస్తారు, రేపు డబ్బులు ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ అండర్స్టాండింగ్ ఎక్కడుంది, కేరింగ్ ఎక్కడుంది, లవ్ ఎక్కడుంది? దాన్ని లవ్ అనరండి. లవ్ అని ఆ మాటనే పెట్టొద్దు అసలు. బిజినెస్ అనాలి. అంతే కదా. ఒకరితో ఒకరు బిజినెస్ చేస్తే ఏంటి అని అంటే మీరు బిజినెస్ లో ఎందులోనైనా టాప్ లెవెల్లో ఉన్నారంటే మీతోని షేర్స్ లో అయినా కూడా లేకుంటే పార్ట్నర్షిప్ లో అయినా కూడా ఎందులో అయినా కూడా మీతో ఉండడానికి ఎవరైనా ఇది చేస్తారు. మీరు 0 లెవెల్కి వచ్చారనుకోండి, మీతో ఎవరు ఉంటారు? ఇది కూడా బిజినెస్ మరి. అంతే కదండి. దానికి లవ్వే అనొద్దు అసలు. లవ్ అది దానికి పేరు పెట్టద్దు అని అంటున్నారు. కొన్ని సార్లు లవ్ లోనే వీళ్ళు ఏంటంటే ఎక్కడున్నా కానీ, అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ కోసం అంత దూరం వాళ్ళు ట్రావెల్ చేసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇది లవ్ కాదంటారా? అండ్ అంతేకాకుండా వాళ్ళ కోసం అంటే వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోయినా కానీ వాళ్ళ కోసము హ్యాండ్స్ కట్ చేసేసుకోవడం అని, లేదంటే ఇంకేదో విషయాలు వాళ్ళు వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ చూపించడానికి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటారు. మరి అది ఎలా తీసుకోవాలంటారు? అది లవ్ కాదా? నేను ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. అలా కట్ చేసుకోవడము, ఎక్కడికో వెళ్ళిపోవడము, యాసిడ్స్ పోసుకోవడం, సుసైడ్ చేసుకోవడం, నేను ఇంకా యాడ్ చేయాలనుకుంటే వీటన్నిటికీ లవ్ అంటారా? బ్లాక్ మెయిలింగ్ అంటారా? అంటే అది వాళ్ళ దృష్టిలో లవ్వే కదా. వాళ్ళ దృష్టి కాదు, మనకు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అది మనం చూస్తున్నాం. అది వాళ్ళ దృష్టి నుంచి. నేను అడిగేది ఏంటంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, అది లవ్వా? మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనం చూస్తే మనకు బ్లాక్ మెయిల్ లాగే అనిపిస్తుంది. మరి వాళ్ళకు కూడా అదే అవుతుంది కదా. వాళ్ళ లవ్ అనుకుంటున్నారు కదా. అనుకుంటే దానికి మనం ఏం చేయలేము. ఆ మైండ్ సెట్ చిన్న ఏజ్ లో ఉండి అమ్మాయి ఓకే అనేస్తుందండి. ఓకే నా గురించి తను చనిపోవడానికి రెడీగా ఉన్నారు, నా గురించి తను ఇంత దూరం వచ్చాడు కానీ అది లవ్ కాదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అక్కడ. వాడు ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నీకు, 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా నీకు ఇంకోటి నీది ఏదైనా నచ్చకపోతే నువ్వు వద్దు అంటే వాడు అప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడు. అది తెలుస్తుందా జనాలకి? అవును. పిల్లలకు తెలుస్తుందా? కూడా ఎక్కువైపోతుంది. జాబ్ విషయంలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, లేదంటే ఒక జాబ్, ఈ జాబ్ కాదు వేరే జాబ్ వెళ్ళాలని నువ్వు అక్కడ వెళ్ళడానికి వీలు లేదు అని అనేస్తూ ఉంటారు పొజిటివ్నెస్ లో ఎక్కువగా. అది వాళ్ళది లవ్ అని తీసుకోవాలా, లేదంటే వాళ్ళ గ్రోత్ ఆపుతున్నారు? అందుకే నేను మీ క్వశ్చన్ వేస్తున్నా, నేను చెప్పడం ఒక ఎత్తు. నేను అందుకే మీ క్వశ్చన్ వేస్తున్నా. నేను ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారండి, నువ్వు ఓకే అనకపోతే నేను చచ్చిపోతా అని అంటున్నాడంటే అక్కడ లవ్ ఉందా, బ్లాక్ మెయిలింగ్ ఉందా? అక్కడ బ్లాక్ మెయిల్ ఉంది మనం చూస్తే. అక్కడ ఆలోచించాలి కదా అమ్మాయి. ఓకే క్లాప్స్ కొట్టేసి వావ్, ఈ అమ్మాయి ఆలోచించే అంత లోపల ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే పక్కన ఉన్న వాళ్ళు ఫుల్ గా రెస్పాండ్ అయిపోతారు అనమాట. వావ్ నీ గురించి చూసినా, నీ గురించి వాడి మోకం అంతేనా. ఫ్రెండ్స్ మాట అస్సలు వినొద్దండి. నిజంగా వాడికి ఇష్టం ఉంటే ఇంటికి వచ్చి కూర్చోబెట్టి మాట్లాడి కాళ్ళు పట్టుకోనో ఏది పట్టుకొని ఏదో ఒకటి చేసి వాడు ఓకే చేపిస్తాడు. నీ గురించి కష్టపడి వాని కాళ్ళ మీద వాడు నిలబెట్టి వాడు వచ్చి నీ చెయ్యి అడుగుతాడు. వాడు కట్ చేసుకోవడాలు, యాసిడ్ పోసడాలు, అంత దూరం వెళ్ళడం ఏందది? ఫుల్లిష్ గా లేదండి. కొత్తలో బాగుంది, మనకు తెలియని టైంలో లవ్ అనేది స్టార్ట్ అయ్యి చేసుకోవడము అదంతా పిచ్చి అండి. అది ఎప్పుడు తెలుస్తుంది? ఒక 10 years, ఒక 5 years, ఒక 20 years. మళ్ళీ వాడు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తాడు చూడండి. ఓకే అప్పుడు కూడా ఇదే చూసిన నేను, ఇది బ్లాక్ మెయిల్ అయితే అని అమ్మాయి అప్పుడు ఆలోచిస్తుంది. దట్ ఈస్ నాట్ లవ్, అది ప్రేమ కాదు అని అమ్మాయికి తెలుస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఫ్యూచర్ లో ఎదుగుతుంది. మీరు ట్రైనింగ్ అన్నారు, మీరు ఇందాక ప్రమోషన్స్ అన్నారు, వెళ్తుంది అంటే ఇక్కడ ఆపడం అంటే అది బ్లాక్ మెయిలింగ్ కదండి. మీకు రియల్ గా లవ్ ఉంది నిజంగా అంటే మనం ఈజీగా వదిలేస్తామండి, ఒక ఫ్రీడమ్ ఇస్తాం ఫస్ట్. అయితే నిజంగా నేను 100% ఒక మనిషిని ప్రేమిస్తున్నా అంటే వాళ్ళు ఎక్కడ పోయినా ఏం చేసినా ఫ్రీడమ్ ఇస్తాం మనం ఫస్ట్, ట్రస్ట్ చేస్తాం ఫస్ట్.
డ్రెస్ వేసుకునే విషయంలో కూడా వాళ్ళు కన్సర్వేటివ్ అవుతారు, లైక్ అదే పొజిటివ్ అయిపోతూ ఉంటారు. నువ్వు అలా వేసుకోవద్దు, ఇలా వేసుకోవద్దు, Possessiveness ఇలాగే అది మొత్తము. వేసుకోవాలి. ఎందుకు అనంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు 100% లవ్ ఇయ్యలేకపోతున్నామని వాళ్ళకి తెలుసు అన్నమాట. కొందరికి వాళ్ళకి తెలుస్తుంది, కొందరికి వాళ్ళకే తెలియదు. కానీ ఆ లాక్ అనేది ఆపుతుంది వాళ్ళకి. ఆ లాక్ అనేది ఆపుతుంది. 100% లవ్ చేసిన అనుకోండి, ఎక్కడికైనా వదిలే, ఎక్కడికి పోయినా మన దగ్గరికి వస్తుందని అనుకుంటాం. ఇప్పుడు ఇంట్లో పెంచుకునే ఒక ఆవు కండి, అవును. జంతువుల మాటనే తీసుకుందాం, మనం మనుషులకు పక్కన పెడదాం. వదిలేస్తాం, అది ఏదో ఒకటి తినేసి గడ్డి అది తినేసి ఆ ఇంటికే వస్తుంది. ఆ ఓనర్కి, ఆ యజమానికి అది ఈ గంటలో వచ్చేస్తుందని తెలుస్తుంది. ఆయనకు ఆ ధైర్యం ఉంటుందా లేదా? వాడు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిండు దాన్ని, అవును, అది ఎటో వెళ్ళిపోతుంది. అప్పుడు భయం అవుతుందా లేదా? అవును. అంటే ఇక్కడ ఎవరు కరెక్ట్ లేరు? ఓనర్. అదే అనమాట. సేమ్ ఇక్కడ ఇదే ప్యాటర్న్ అన్నమాట. మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, మనం లవ్ చేసే అది లవ్వర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, రిలేషన్ నథింగ్ అండి ఇక్కడ. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ లో కూడా ఉంది ఇది. అవును, వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ నా ఫ్రెండ్షిప్ ఎక్కడ కాదంటారు. బ్రేక్ అయిపోతుంది. మన హోల్ హార్టెడ్ గా మనం లవ్ చేస్తున్నాము, కమ్యూనికేషన్ బాగుంది, ఒకరి గురించి ఒకరు చాలా అర్థం చేసుకుంటున్నాము. మీ సైలెంట్ కూడా నాకు అర్థం కావాలి, మీ కోపం కూడా నాకు అర్థం కావాలి, మీ నవ్వు కూడా నాకు అర్థం కావాలి. మీ ప్రతి మూమెంట్ నాకు అర్థమైనప్పుడు మీరు ఎక్కడ పోయి వచ్చినా, 7 సముద్రాలు దాటి వచ్చినా నా దగ్గరికే వస్తుంది కీర్తి అనేది నాకు ఉంటుంది, ఉండాలి. ఫ్రెండ్స్ అంటే అదే గుర్తొస్తుంది. ఫ్రెండ్స్ కూడా ఇదే పొజిటివ్నెస్ తో గ్రోత్ వాడు అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళతో మాట్లాడితే వెళ్ళిపోతాడు నా దగ్గర నుంచి అనే దాంతో వాళ్ళ గ్రోత్ ని కూడా ఆపేస్తున్నారు. నీ ప్యూరిటీ ఉందనుకో, నీకు అన్కండిషనల్ లవ్ ఉందనుకో, ఎవరితో మాట్లాడినా ఓకే, నేను లేకున్నా అక్కడ 10 మందితో మాట్లాడుతున్నాడు నా ఫ్రెండ్ అని నువ్వు ఇంకా హ్యాపీగా ఉంటావు. అవును, నా లవ్వర్ నేను లేకున్నా నా లవ్వర్ హ్యాపీగా ఉంటుంది, 10 మందితో తన బాధ వచ్చినా షేర్ చేసుకుంటుంది, తన హ్యాపీనెస్ వచ్చినా షేర్ చేసుకుంటుంది, తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకుంటుంది. నేను లేకున్నా వాళ్ళందరూ ఉన్నారని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. అది ఎక్కడ లవ్? నువ్వు పొసెసివ్ గా ఆలోచిస్తున్నావు, ఇలా ఉంటుంది బిహేవియర్ ఆపేస్తున్నారంటే ఎక్కడ? అర్థమవుతుందా అండి క్లారిటీగా? నేను ఎందుకు ఇంత డీప్ గా చెప్తున్నా అంటే ఒక్కొక్కరు అక్కడ ఆలోచించాలి, అది తెలుసుకోవాలి, అవేర్ లో ఉండి ఆలోచించాలి. అవేర్ లో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అనేది మనం అవేర్ లో ఉంటాం. అంతే కదా? నేను ఎందుకు ఇంత డీప్ గా చెప్తున్నానంటే ఎవరైనా సరే, ఏ రిలేషన్ అయినా సరే, మీకు నిజంగా మీరు లవ్ చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారండి. అంతే కదా? ఒక మాట అన్నారు, ఒక తిట్టారు, మీరు తిడుతున్నారు, మీకు ఆపుతున్నారు, మీకు అది చేస్తున్నారు, అది లవ్ కాదు. వాట్ ఈజ్ లవ్ అనేది మనకు తెలియాలి, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనకు తెలియాలి. అది ఎవరైనా సరే మనకు తెలిసి ఉండాలి. అదే అవేర్ అయ్యి సరిగ్గా ఆలోచించి వాళ్ళు స్టెప్స్ తీసుకోవాలంటారు. అదే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవాళ్ళు ఎన్నో రోజులు వెళ్ళిపోతారు కదా, 20 days 1 month బయట ఉంటారు వాళ్ళు. ఎందుకంత బాండింగ్ ఎంత బాగుంటది ఒకసారి మీరు చూడండి. వాళ్ళకి చాలా అన్కండిషనల్ లవ్ ఉంటది. అది హ్యాట్స్ ఆఫ్ చేయాలనిపిస్తుంది నాకైతే. ఎందుకు అనంటే వాళ్ళు అలా చేస్తున్నా కూడా వాళ్ళకి ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసుంటుంది. వాళ్ళు అంత దూరం ఉన్నా ఏ బాధపడరు. ఇక్కడ వీళ్ళు బాధపడరు, వీళ్ళు ఇక్కడ ఫస్ట్ ఫ్రీడమ్ ఇస్తారు. అక్కడ ఫ్రీడమ్ ఇస్తారు. అన్కండిషనల్ లవ్ అంటే ఏంది తెలుసు వాళ్ళకి. బయట అంత కష్టపడతారు ఎందుకు అనంటే నా ఫ్యామిలీ బాగుండాలి, వీళ్ళకి అర్థమైతే వీళ్ళు ఎందుకు ఇన్ని రోజులు పోతున్నారు అనంటే మేము బాగుండాలి. అక్కడ అన్కండిషనల్ లవ్ ప్లస్ ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంది అక్కడ. మనకి పని బాట లేని వాళ్ళందరికీ పక్కోళ్ళకే చూసుకుంటూ కూర్చునేది అలవాటు. నిజం చెప్పాలంటే అక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి. అది లవ్ కాదు, దానికి ఆ పేరే పెట్టొద్దు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.